చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిలోన ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అంటూ వేమన చెప్పిన పద్యానికి కాంగ్రెస్లో పదవుల లొల్లి ఇంతింత కాదయ్యా అని చేర్చుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్లో పదవుల లొల్లి జోరుగా సాగుతోంది. మంత్రి పదవుల్లోనే కాదు, పార్టీ కమిటీల్లోనూ అసంతృప్తి రాగాలే వినవస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పదవుల నియామకంపై ఆ జిల్లా నాయకులలో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. అధిష్టానం ప్రకటించిన పదవులు అక్కడి కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సీనియర్ నేతగా ఉన్న ఆ ఎమ్మెల్యేకు టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టింది అధిష్టాన వర్గం. ఇంత పెద్ద పదవి తాను చేయలేనని, వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా పనిచేసుకుంటున్నారని అంటున్నారట ఆయన. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లానని అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పదవుల నియామకం తర్వాత ఆ జిల్లా కాంగ్రెస్లో జరుగుతున్న తాజా పరిణామాలు ఏంటి? అధిష్టాన వర్గంపై కోపంతో రగిలిపోతున్న ఆ ఎమ్మెల్యే ఎవరో ఈ స్టోరీలో చూసిద్దాం. కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ పదవుల నియామకం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరుస్తూ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటు దిశలో కాంగ్రెస్ నేతలు కీలక పాత్ర పోషించారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నేతలకు ప్రభుత్వంలో, పార్టీలో సముచిత స్థానం ఉంటుందని అందరూ భావించారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకుని పోరాటం చేసిన నేతలకు ప్రభుత్వంలో మంచి గుర్తింపు దక్కలేదని సీనియర్ నేతలు బాహాటంగానే వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ పదవులలో కూడా సీనియర్ నేతలను చిన్నచూపు చూశారని అధిష్టానంపై రగిలిపోతున్నారు. అలాగే కొందరు అసలు పదవులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఈ పదవులు తీసుకున్నా తీసుకోకపోయినా ఒక్కటే అనుకుంటున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమించారు. కానీ ఆ పదవి తీసుకోవడానికి ఆయన విముఖత వ్యక్తం చేశారు. నామకే వాస్తే పదవి నాకెందుకు, ఇంకెవరికైనా ఇవ్వండి అన్నారు. ఇదిలా ఉంటే పార్టీ పదవుల నియామకం వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కుంపటి రాజేస్తోంది. అధిష్టానం ఇచ్చిన టీపీసీసీ ఉపాధ్యక్ష పదవిపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్ఎస్యుఐ నేత నుండి 11 ఏళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, 9 ఏళ్లుగా హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని చెప్పుకొస్తున్నారు. అలాగే పార్టీ కష్టకాలంలో బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేసినప్పటికీ ఆశించిన పదవి, గుర్తింపు ఉండడం లేదని బాధపడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిర్వహిస్తోన్న హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవి తనకు వద్దు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని గత 6 నెలల కిందటే పార్టీ అధిష్టానానికి నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేసుకున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలిసి నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను వివరించారు. హైదరాబాద్, ఢిల్లీ ముఖ్య నేతల ఆశీస్సులతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వస్తుందని నాయిని రాజేందర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు ధీమాగా ఇంతకాలం ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశించిన నాయిని రాజేందర్ రెడ్డికి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. దీంతో తనను గుర్తించినందుకు, తనకు పదవి ఇచ్చినందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటూనే పదవి వద్దని రగిలిపోతున్నారు. పార్టీ పదవుల నియామకం తర్వాత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధిష్టానంపై కోపంతో తన ఆవేదనను వెలిబుచ్చుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే పనితోనే సరిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంత పెద్ద పదవి తాను చేయలేనని వెల్లడించారు. ఉపాధ్యక్ష పదవి వేరే వారికి ఇస్తే వారైనా పనిచేసుకుంటారని రాజేందర్ రెడ్డి అన్నారు. తనకు ఉపాధ్యక్ష పదవి వద్దని, వేరే వారికి అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ఈ అంశాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లాలని తన అసంతృప్తి చెప్పుకొచ్చారు. 1-2 ఇయర్స్ క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. తమకు సేమ్ పదవులను కట్టబెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేతల ముందు నాయిని రాజేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎన్నో ఆఫర్లు చేసినా కాంగ్రెస్ జెండా మోసానని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరూ చేయనన్ని కార్యక్రమాలు పార్టీ కోసం, ప్రజల కోసం తాను చేశానని నాయిని లోలోపల మదన పడుతున్నారట. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువని వారికి వారే సెటైర్లు వేసుకుంటున్నారట.
ఇకపోతే టీపీసీసీ ఉపాధ్యక్ష పదవిపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బాహాటంగానే మాట్లాడిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసంతృప్తితో ఉన్న నాయని రాజేందర్ రెడ్డి ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే పార్టీలో జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి పదవి లేదా పార్టీలో మంచి పోస్ట్ ఉంటుందని ఆశపడిన నేతలకు నిరాశ మిగిలింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు హాట్ చర్చకు వేదిక అవుతున్నాయి. ప్రభుత్వంలో మంచి గుర్తింపు లేకపోవడం, కోరుకున్న పదవులు రాకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని అధిష్టానం బుజ్జగించే కార్యక్రమాలను కూడా ఎత్తుకున్నారట. రాజేందర్ రెడ్డి టీపీసీసీ సీఎం బుజ్జగింపులకు సరేలేండి, మీరు అలానే ప్రతిసారి చెప్తారని సర్దుకుంటారా, లేదా తాను పార్టీకి చేసిన సేవలను చూసి తనకు తప్పకుండా ఏదో ఒకలాగా మంచి గుర్తింపు ఇవ్వాలని ఇలాగే అలకబూని ఉంటారో చూడాలి మరి.